ఏమండి, ప్రైజ్ పొగడ్త చాలా ప్రమాదం సుమండి. పొగడ్త కొన్నిసార్లు మంచిదే, బూస్టింగ్ ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కానీ అదే పొగడ్త చాలా సమస్యలకు కారణమవుతుంది. దావీదు గొలియాతును చంపాడు గనక 10,000 అని వాళ్ళు అన్నారు, సౌలును వేల కొలది అన్నారు. ఎందుకో ఈ మాట చివుక్కుమంది రాజుగారికి. ఎందుకంటే రాజు కదా, అధికారం ఉంది కదా, తనకంటే ఎవరు గొప్పవాడు ఉండకూడదు అని అనుకుంటాడు. సహజంగా మనం కూడా అంతేనండి. మన మనస్తత్వం, మనుషుల మనస్తత్వం. అధికారం లేనంత వరకు, అధికార పీఠం మీద కూర్చోనంత వరకు, ఒక లెక్చరర్ గాను, ఒక కోఆర్డినేటర్ గాను, ఈ కదండి మనకైతే అధికారాలు ఇవి. ఒక వైస్ ప్రిన్సిపాల్ గాను, ప్రిన్సిపాల్ గాను, ఒక అడిషనల్ గాను, ఒక డెప్యూటీ డైరెక్టర్ గాను, సామాన్య జనులలో ఉన్నంత వరకు ఎవరిని పొగిడినా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అందరికీ చప్పట్లు కొడతాం. am I రైట్ ఆర్ రాంగ్? సామాన్య జనులలో ఉన్నంత వరకు, సామాన్య ప్రజల్లో కూర్చున్నంత వరకు ఎవరిని పొగిడినా మన చేతులు చప్పట్లు కొడతాయి. కానీ ఒక స్థానంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కువ ఘనత వస్తుందా, పక్క వాళ్ళకి ఎక్కువ ఘనత వస్తుందా, ఎందుకో మనిషి మైండ్ ఇలా అయిపోతుందండి. అందులోనూ గొప్పవాడు, నేను డిప్యూటీ డైరెక్టర్ని, ఆయన ప్రిన్సిపల్, ఆయన్ని ఎక్కువ పొగిడారేంటి 10,000 అని. నేను డిప్యూటీ డైరెక్టర్ కదా, నాకు 10,000 కదా. ఇదనమాట సైకాలజీ. ఇలా అయిపోతారు మనుషులు. సౌలు కూడా అలాగే అయిపోయాడు. నేను రాజునైనప్పుడు రాజుగా నన్ను పొగడాలి కానీ అతన్ని పొగుడుతున్నారు. అది నచ్చలేదండి ఎవరికి, సౌలు గారికి. చదవండి.